కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒక ఛానికి పెద్ద శత్రువు మనసే, పెద్ద మిత్రుడు మనసే. రెండు మనసే. శత్రువు మనసే, మిత్రుడు మనసే. ఆధ్యాత్మికంగా వెళ్ళనివ్వకపోవడానికి కారణము మనసే, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని కోరుకునేది మనసే. అందుకే తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు అని చెప్తారు. అయితే ఏ రకంగా ఉంటే మనం మనసును స్వాధీనపరుచుకోలేకుండా ఉంటాం? మనసు మనం చెప్పిన మాట వింటే ఇంకేముంది? ఏమీ లేదు. కానీ మనము చెప్పినట్టు మనసు ఉండని స్థితి నుంచి మనము చెప్పినట్టు మనసు ఉండే స్థితికి తీసుకురావడం ఎలా? ఇప్పుడు చూడండి, సాధన చేద్దామంటుంది, అన్నిటి మనసుకు నచ్చలేదనుకోండి, ఏదో నొప్పి కనిపిస్తుంటుంది. తలనొప్పో, నడు నొప్పో, లేకపోతే ఆ కారణమో ఈ కారణమో. ఈ కారణాలన్నీ మనసులేగా. మరి అది ఎదురు తిరుగుతుంది సాధన వద్దు 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 అని. ఆ వద్దు వద్దు అనే మనసు ఎందుకంటుంది, కారణం ఏంటి అని మనం ముందు తెలుసుకోవాలి. అంటే ఖచ్చితంగా మన బాహ్య ప్రవర్తనలో ఎంతో కొంత లోపం ఉంటేనే మన మనసు మనకి ఎదురు తిరుగుతుంది. సాధన మంచిదని తెలుసు, మరి అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మనసు నచ్చ చెప్పగలిగిన వాళ్ళకి నచ్చ చెప్పి సాధన చేస్తారు. కానీ అది కూర్చున్నప్పుడల్లా ఇబ్బంది పెడితే ఎందుకు వచ్చిన ధ్యానం రా బాబు, ఈ గోల ఎందుకు, హాయిగా టీవీలు చూసుకుని కాలక్షేపం చేసాక అంటారు. మరి మనకు తెలుసు 3 గుణాల గురించి. తమో గుణం తెలుసు, రజోగుణం తెలుసు, సాత్విక గుణము తెలుసు. తమో గుణంలో ఉన్న మనసు నిద్రావస్థలో ఉన్నట్టు బద్ధకంగా ఉంటుంది. అది నిద్రావస్థ స్థితిలాగా. చూడండి, గాఢ నిద్రలో ఉంటే లేస్తే అంత కోపం వస్తుందో, ఈ తమో గుణం ఉన్న వాళ్ళకి ఏదైనా పని చెప్తే అంత కోపం వస్తుంది. వాళ్ళకి ఏ పని చేయబుద్ధి అవ్వదు. వాళ్ళకి ఏ పని చెయ్యట్లేకపోతున్నాము, చెయ్యబుద్ధి కావట్లేదు అంటే మనలో తమో గుణం ఉంటేనే మన శరీరం యాక్టివ్గా పనిచేయదు. మనలో తమో గుణం లేకపోతే ఏ పనైనా హుషారుగా చెయ్యాలనిపిస్తుంది. చూడండి, మనమే అంటాం ఒకసారి, ఏంటో బద్ధకం వస్తుంది ఈ మధ్య పొద్దున్నే లేవడానికి అని. చాలామంది మాట్లాడే మాటలవి. అంటే ఏంటి? శరీరానికి బద్ధకం కాదు, మనసుకు బద్ధకం వచ్చింది. శరీరానికి బొజ్జో 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 అంటుంది, ఇది పడుకుంటుంది. ఇది ఎప్పుడు రెస్ట్ అని ఇది ఆలోచిస్తుంది. అంటే ఏమైంది? తమో గుణంలో ఉన్న మనసు సాధన పేరిపితేనే నిద్ర వస్తుంది. చాలామంది ధ్యానం అని కూర్చుంటారు, చక్కగా గురగబడుతూ ఉంటారు. అంటే ఆ నిద్రపోవడం ధ్యానం కాదు. అసలు నిద్రపోవడం ధ్యానం కానే కాదు. నువ్వు సాధన చేస్తున్నట్టు నీకు తెలియాలి. ఆ తెలియని స్థితిలోనే వాలిపోతున్నావు. కానీ కొంతసేపటికి అలవాటవగా ఎరుకలో ఉండే స్థితి అందరికీ వస్తుంది. అయితే మనకి మనసుని ఎందుకు లంగ తీసుకోలేకపోతున్నాము అన్న కారణం మీద ఈవేళ మాట్లాడుకుందాం.
ఎందుకు అంటే ఈ మనస్సుని ఏదో ఒక కోరిక బలీయంగా ఉంటే సాధన చేయనవుతుంది. మీరు గమనించుకోండి, ఎప్పుడైనా సాధన కుదరకపోయినా, సాధన చెయ్యాలని అనిపించకపోయినా, దీనికి కారణం ఏంటి అని పొద్దున్నుంచి మీ టైం టేబుల్ ఒకసారి చూసుకుంటే ఆ రోజు మీరు అనుకున్నది సాధించలేదు, మీరు చెయ్యాలనుకున్న పని చేయలేకపోయారు, ఎంతో కోరికతో చేద్దాం అనుకున్నారు కానీ పని చేయలేదు. అంటే ఏమైంది అక్కడ? ధ్యానంలో కూర్చున్నా ఎందుకు చేయలేకపోయాను అని పదే ఆలోచిస్తారు కానీ శ్వాస మీద చేసేట్టు. మీరు ఎక్కడికో పాపం ప్రయాణం అవ్వాలి, ఏ చెల్లింటికో అక్కింటికో పెళ్ళికి వెళ్ళాలనుకున్నారు, జస్ట్ ట్రాఫిక్ జామ్ అయిపోయి ట్రైన్ మిస్ అయింది. ఎలా ఉంటుంది ధ్యానంలో కూర్చుంటే? ట్రాఫిక్ జాము కనబడుతుంది, ట్రైన్ మన కళ్ళ ముందే వెళ్ళిపోవడం కనిపిస్తుంది, మన కళ్ళ ముందే వెళ్ళిపోతుంది. అంటే ఏమైంది? మనకి వెళ్ళాలని బలమైన కోరిక ఉంది, మనం వెళ్ళలేకపోయాము. ఇంకా ధ్యానం కుదురుతుందా? కూర్చోబెట్టి శ్వాస మీదకి లాగుతుంటే అది ట్రైన్ మీదకి లాగుతుంది, అవునా కదా? అంటే బలవంతమైన కోరిక పెట్టుకున్నప్పుడు అది జరగకపోతే నీకు ఇంకా సాధన కుదరదు. అంటే కారణం ఏంటి? అందుకే మహాత్ములు ఏం చెప్తారు మనకి, కోరిక పెంచుకోవద్దు, పెంచుకోవాలి, తీర్చే కోరికలు పర్వాలేదు. బలవత్తరంగా నేను ఇది చేసే తీరాలి అనుకున్నప్పుడు, అది చెయ్యలేనప్పుడు నీకు సాధన కుదరదు. అందుకే కుదరకపోవడానికి ఒక కారణం ఏంటి అంటే, మనం దేని మీద కోరిక పెంచుకున్నా అది సాధించలేనప్పుడు మనకు సాధన కుదరదు. ఆ బలవత్తరమైన కోరిక ఏదో మనకి ఉంది. ఇప్పుడు ఏమక్కల్లా, మనకు ఏదైనా ఒక సమస్య వచ్చింది, ధ్యానంలో కూర్చుంటే అవుతుందా? ఆ సమస్యే బుర్రలోకి వస్తుంది. అందుకే మహాత్ములు చెప్తారు, ముందు మీరు ఏదైనా పని చేయాలంటే చేసేసి ధ్యానంలో కూర్చోండి. అంతేకాని ధ్యానానికి టైం అయిందని ధ్యానంలో కూర్చుంటే పని గుర్తొస్తుంది కానీ కూర్చున్నా ధ్యానం కుదరదు. అందుకు మనం ఏం చేయాలి? ఒకవేళ 10 నిమిషాలు లేట్ అయినా ధ్యానానికి ఇబ్బంది లేదు. ఎందుకు లేదు? అరగంటలో శూన్యం తెచ్చుకుంటాం పని చేసేసి స్థిమితంగా ధ్యానంలో కూర్చుంటే. అదే పని ముందెట్టి ధ్యానం టైం అయిపోయింది, ఆరోటి ఎందుకు చేయాలనుకున్నాను, ఆరోటి ఎందుకు చేయాలనుకుని కళ్ళు మూసుకుంటే ఆ పని ఏంటో అదే వస్తుంది కానీ ధ్యానం కుదురుగా చేయలేం. అందుకే మీకు బలవత్తమైన కోరిక ఉండి తీరకపోతే ధ్యానం సాధన కుదరదు. అందుకే ఎవరైనా ఏం చెప్తారంటే, చెయ్యాలనుకున్న పని ముందు చేసేయండి, చేసేసి అప్పుడు ధ్యానంలో కూర్చోండి, చాలా నిశ్చింతగా ఉంటుంది. ఎందుకంటే మన ముందు పని లేదు కదా. మన మనసు ఎదురు తిరగడానికి కారణం మనకి బలవత్తరమైన కోరికే, సాధన చెయ్యనివ్వకుండా చేస్తుంది అది. అందుకే దేని మీద బలవత్తరమైన కోరిక పెట్టుకోకూడదు. వస్తే వస్తుంది, కోరుకుంటాం, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. వస్తే ఒక దండం, రాకపోతే 2 దండాలు. ఈ రకంగా అనుకున్నాం అనుకో, బాధే లేదు. చింత వచ్చిందా, అవసరమా కాదా అని చింతన చెయ్యండి. ఆ చింతన చేసినప్పుడు మీకే తెలుస్తుంది కారణం, అప్పుడు నిశ్చింతగా ఉండవచ్చు. అంతే తప్పించి అనుకున్నాను జరగలేదు అంటే ఒక్కొక్కసారి జరగకపోవచ్చు, ఒక్కొక్కసారి జరగనువచ్చు. అందుకని జరగలేదా, నాకు అవసరం లేదేమో, వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేకపోయినంటే అక్కడ మన అవసరం లేకపోవచ్చు. అందుకే సాధన బాగా కుదరాలంటే ప్రతీది లైట్గా తీసుకోవాలి కానీ హార్డ్గా బాధపడిపోకూడదు. లైట్ అయిపోవాలంతే.
అంతే తప్పించి ఇదే అనుకుంటే ఎందుకు అవుతుంది? అవ్వదు. అంటే సాధన చేసే వరకు మన మనస్సు మన చెప్పు చేతల్లో ఉండదు దాకా ఉండదు. సాధన చేసేకే ఇలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు మనం నేర్చుకుంటాం కాబట్టి మనకి అలజడులు ఆందోళనలు ఉండవు. అది సాధన లేకపోతే వాళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది అని పక్కోళ్ళ మీద పెడతాం. ఎవరి వల్ల ఏది జరగదు, మన వల్లే మనకు జరుగుతుంది ఏదైనా. ఎప్పుడు ప్రపంచ జీవితంలో ఉండి ఆధ్యాత్మిక తెలియనప్పుడు మనకి ఏ నష్టం కష్టం కలిగినా పక్కవాడి మీద తోసేస్తాం. ఏ పక్కవాడి వల్ల ఎవరికి నష్టం జరగదు, మన వల్లే మనకు నష్టం జరుగుతుంది. అవునా కదా? మనం పాపం చేసాం, కర్మ అనిపించాలి, పుణ్యం చేసాం, భోగం అనిపించాలి. ఇంకేముంది? ఎవరు మన జీవితానికి కష్టం ఇచ్చారు, ఎవరు మన జీవితానికి భోగం ఇస్తున్నారు? ఎవరికి ఏమీ ఇవ్వలే. అందుకే మహాత్ములు చెప్తారు, నీ కర్మే నీ దైవం. దైవం అంటూ వేరే ఏం లేడు. నీ కర్మే నీ దైవం. మంచి కర్మలు చేసుకున్నావా హాయిగా ఉంటావు, చెడు కర్మలు చేసావా ఏడుస్తూ ఉంటావు. నీకు తెలియక చెయ్యవు కదా. ఎవడైనా తెలుసుండే చేస్తాడు. ఎందుకు తెలుసుండి చేస్తున్నాడు? అహంకారం మితిమీరి. అందుకే మొట్టమొదటి కారణం ఏంటి? మన మనస్సు ఎదురు తిరగడానికి, ధ్యానం చెయ్యనివ్వకుండా ఉండడానికి మనకి బలవత్తరమైన కోరికలే ఫస్ట్ పాయింట్. ఇంకెవ్వడు బయట శత్రువులు లేడు. నువ్వు కోరిక పెంచుకున్న కొద్దీ సాధన కుదరదు కాక కుదరదు. ఇక రెండో పాయింట్, నీతి మాలిన జీవితం ఉంటే సాధన కుదరదు. అంటే నీతి మాలిన జీవితం అంటే ఎదుటివాడిని మోసం చేయడం, లోకుగా ఉన్నారని తిట్టడం, అన్యాయంగా మనం వాడిని కొట్టేయడం, ఇలాంటివన్నీ నీతి మాలిన జీవితాలేగా. వాడికి మనస్సు లోన ఉన్నది ఆత్మే కదా, ఆత్మే భగవంతుడు కదా. మరి నువ్వు మనోస్థితిలో తప్పులు చేస్తే లోన ఆత్మక్షోభ ఉంటుందా ఉండదా? మరి ఇలాంటి నీతి మాలిన పనులు చేస్తే సాధన ఎక్కడ కనబడుతుంది? కళ్ళు మూసుకుంటే దెయ్యాలు కనబడతాయి కానీ దేవతలు కనబడరు. ఎందుకు? నీతి మాలిన పనులు చేసినాను. అందుకే చూడండి, వయసులో ఉన్నప్పుడు అహంకారంతో తప్పులు చేసినా పెద్ద వయసు వచ్చి మంచాలు ఎక్కాక ఎన్నో క్షమాపణలు ఎంతమందికో చెప్పు ఉంటారు. వాళ్ళని ఇలాగన్నాం, వీళ్ళని ఇలాగన్నాం, అలాగన్నాం, ఇలా. ఎందుకంటే పాపాల చిట్టా కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు అనిపిస్తుంది. అందుకే ఆధ్యాత్మికతలోకి వచ్చే వరకు మనకి తప్పు ఒప్పులు తెలియనంత అహంకారంతో మనం ఉంటాం. ఎప్పుడు మనసు ఎదురు తిరుగుతుందంటే నీతి మాలిన పనులు చేసినప్పుడు సాధన చెయ్యకుండా ఎదురు తిరుగుతూ ఉంటుంది అది. ఇక మూడో పాయింట్, మితిమీరిన మత్తు పదార్థాలు తీసుకుంటున్నప్పుడు సాధన కుదరదు, మనసు సాధన చెయ్యనివ్వదు. మత్తు పదార్థాలు ఎక్కువ సేవించి, ఎందుకంటున్నారంటే కొంతమంది హిమాలయాల్లో బంగు తాగుతూ ఉంటారు, మీరు వినే ఉంటారు, బంగు తాగుతారని. అది తాగి మత్తులో ఉండి ధ్యానంలో ఉన్నారనుకుంటారు. అది కావాలని అలవాటు పడిపోతారు చాలామంది. కానీ అది ధ్యానం కాదు. ఆ మత్తులో తూతూ ఆడొళ్ళే ఆడికి తెలియలేదు, ఆడ ఆత్మేం తెలుస్తుంది. అందుకని ఆ మత్తు పదార్థాలకు ఎప్పుడూ అలవాటు పడకూడదు. అలా పడడం వల్ల ఏమవుతుంది? తాత్కాలికంగా క్షణకాలం ఏదో ఆనందం ఉంటుంది, కానీ శాశ్వతంగా వాడికి. ఇప్పుడు చూడండి, ధ్యానంలో ఆత్మ నుంచి వచ్చిన ఆనందం ఒక రకంగా ఉంటుంది.
మరి మత్తు మంది వేసుకుని ఒళ్ళు తెలియకుండా పడుకున్న ఆనందం ఒక రకంగా ఉంటుంది. ధ్యానంలో ఆనంద స్థితి మెలకు వచ్చి లేచి కూర్చున్నప్పుడు కూడా అనుభవంలో ఉంటూ ఉంటుంది. మీరు ఎవరికాళ్ళు ధ్యానులు గమనించుకోండి. ఒక గంట ధ్యానం చేశారు, ఆ ఆనంద స్థితి మనకు ఒక పావు గంట అరగంట హాయిగా ఉన్నట్టు ఉంటుంది. మత్తు మందు వేసుకుని ఒళ్ళు తెలియకుండా కూర్చుని ఆ మందు మత్తు అది లేక అంత హాయి ఉంటుందా? మళ్ళా మందే అంటది బాడీ. ఆత్మతో ఉన్న ఆనందం ధ్యానంలోంచి లేచే కూడా ఉంటుంది. మత్తు మందులో ఉన్న ఆనందం మత్తు వదలగానే కావాలంటుంది. అవునా? అందుకే ఎప్పుడు మత్తు మందులకి బానిస కాకూడదు. ధ్యానులు ఎప్పుడు మనలో ఉంటారులేండి కిక్కుబాబులు. పత్రికారు మాంసం చెప్పారు కానీ మందు చెప్పలేదు కదా అని బుడ్లు తాగుతున్నారు. ఇది ధ్యానం అనుకుంటారు, బుడ్డు వేసేసుకుని శ్వాస మీద పెట్టేసాం అనుకుంటారు. శ్వాస మీద పెట్టరు, బుడ్డి మీద ఎడతారు వీళ్ళు. ఎందుకంటే మళ్ళా కావాలి, మళ్ళా తే అంటుంది బాడీ. ఇంకా అది ధ్యానం ఏమవుతుంది? అందుకే ఎప్పుడూ కూడా ధ్యానం అన్నది పవిత్రమైనది అని మనకి తెలిసినప్పుడే పవిత్రమైన భావాలు, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన నడవడిక ఇవన్నీ వస్తాయి. అది భగవంతుడి తత్వం. భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవడానికే ధ్యానం అని కాకుండా, ఎన్లైట్మెంట్ కాకుండా ఎంజాయ్మెంట్కి ధ్యానం అనుకుంటే ఆ కిక్కులే వస్తాయి. అందుకనే ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడో చూడండి. మొత్తం మందుకు బానిసలు అవ్వకూడదు, నీతి మాలిన జీవితం ఉండకూడదు, పక్కవాడి అన్యాయంగా మనం ఆక్రమించుకోకూడదు, వాళ్ళు ఇవన్నీ తీసుకోకూడదు. ఇక తర్వాతది మనకంట తక్కువ వాళ్ళని ఎప్పుడూ చులకనగా చూడకూడదు. నువ్వు చులకనగా చూస్తున్నావంటే నీకు ఇంకా ఆత్మతత్వం తెలియలేదు. నువ్వెప్పుడు చులకనగా చూస్తావు? నేను గొప్ప అనుకున్నప్పుడు పక్కవాడిని చులకనగా చూస్తాం. మరి పక్కవాడిని ఎందుకు చులకనగా చూస్తావు? నీకు ఆత్మతత్వం తెలియలేదు. ఆత్మ అంటే ఏంటో తెలియలేదు, అది ఎక్కడుంటుందో తెలియలేదు. నువ్వొక్కడవే భగవంతుడివి, నువ్వొక్కడవే మానవుడు అనుకుంటున్నావు. కానీ అందరూ ఆత్మస్వరూపులే అనే ఎరుక గురువు చెప్పినా నువ్వు మత్తులో ఉండి గ్రహించలేదు. గురువు చెప్తాడు, నాకే పాఠం చెప్పాడో నీకు అదే పాఠం. ఒకడికొకలాగా గదిలో ఒకడిని కూర్చోబెట్టి చెప్పడుగా గురువు. అందరికీ ఒక పాఠమే చెప్తాడు. మత్తులో ఉన్నవాడికి మాటలు ఎక్కువ, మత్తు లేనివాడికి మాటలు ఎక్కుతాయి. మత్తులు కూడా రకరకాల మత్తులు ఉంటాయి. వీడు క్వశ్చన్ మార్క్ మొక్క పెట్టేసాడు. ఏంటి రకరకాల మత్తులు అంటే, నాలుగు రుచికి ఒక రకం మత్తు. వీళ్ళు ఎంతసేపు తిండి గురించి ఆలోచిస్తారు. రేపు పొద్దున్న ఏం కూర వండుకుందామా, ఏం తెద్దామా. ఇంకొకళ్ళు ఉంటారు, ఎంతసేపు చెవులకు మత్తు కలిగించేది ఉంటుంది. కొన్ని నేరాలు విందామా, ఎవరన్నా ఏమన్నా కబుర్లు చెప్తే విందామా, సెల్ ఎందుకు ఆన్ చేస్తున్నారు, బాగున్నావా, అదో మత్తు కదా. ఇంక అక్కడి నుంచి వస్తుంది సోది. అది దీనికి మత్తు. సౌండ్, టీవీ సీరియల్ దీనికి మత్తు, రుచులు దీనికి మత్తు, సరదాగా జాలీ ట్రిప్లు వెళ్దామని శరీరానికి మత్తు. ఎన్ని మత్తులు ఉన్నాయో చూడండి. పాపం జగనన్న పార్టీలో ఉన్న మత్తు కాదు, ఇల్లింటా మత్తులే ఉన్నాయి. ఇన్ని మత్తుల ప్రభావానికి ఉన్న మనకి జ్ఞానం ఎక్కడ కుదురుతుంది? అవునా కదా? కళ్ళకి సీరియల్ కావాలి, చెవులకి నేరాలు కావాలి, నోటికి రుచులు కావాలి, శరీరానికి మంచి కుషన్ బెడ్ కావాలి. మళ్ళీ నిద్రపట్టి చావదు కదా ఇంట్లో బెడ్లో లేకపోతే. ఇన్ని రకాల మత్తులకి అలవాటు పడిపోయిన శరీరము ధ్యానంలో కూర్చోవద్దని ఎదురు తిరగదా? అందుకే చూడండి, పైకి రాగానే తక్కువని మీరు తీసేది వెళ్ళేటోడు గమనించండి. సెల్లో వెంటనే పర్సలోంచి ఆడవాళ్ళు చెయ్యి లాగేస్తారు.
మగవాళ్ళు జేబుల్లో తీసి ఇక్కడ నేను తిడతానని ఇలా చివరి మాట్లాడుకుని వస్తారు. చిన్నప్పుడు ఎగ్జామ్స్ టైంలో చదువుకుంటున్నప్పుడు పేపర్ రాయాలనుకోండి, కంగారులో కొన్ని మర్చిపోతాం. అందుకని లాస్ట్ బెల్ మనకి లోనకి రమ్మని వరకు టప్ 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 పేపర్లు తిరిగేసి వస్తాం. అప్పుడు చదివింది అసలు బుర్రకే ఎక్కదు, కానీ ఏదో ఆశ, ఏదైనా ఒక బిట్టు మర్చిపోతే మార్కులు పోతాయో, ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయిపోతే అవుతుందని. అలాగా ఇన్ని వింటాం, కానీ దేనికి బానిసలమైపోయాం? ఇంద్రియాలకి బానిసలమై మనసు చెప్పినలా గెంతులేసి ఇంద్రియాలకు ఏది కావాలంటే అది సమకూర్చి అన్నిటికీ బానిసలు చేసింది. కళ్ళ ద్వారా కొంత, చెవుల ద్వారా కొంత, నోటి ద్వారా కొంత, స్పర్శ ద్వారా కొంత, అన్నీ చేసి మనసును బలిష్టంగా చేసి ధ్యానంలో కూర్చుంటే ఎదురు తిరుగుతుంది అది. అందుకే నీ మనస్సు నీకు ఎదురు తిరగకుండా ఉండాలి అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. కుదరట్లేదండి, ధ్యానం కుదరట్లేదండి, టిప్పులు చెప్పండి అంటే ఏ టిప్పులు ఉండవు ధ్యానంలో. టిప్స్ ఉండవండి. నన్ను కొన్ని ఊర్లో అడుగుతుంటారు, మేడం ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అని. శ్వాస మీద చేసే టిప్ అంటాను నేను. ఆ టిప్ మాకు తెలుసు, కొత్త ఏమన్నా మీరు కనిపెట్టారా అని. పత్రికారు కనిపెట్టించాక మనం ఎందుకు కనిపెట్టడం అసలు, బుద్ధి లేకుండా? అవునా కదా? ఆయన అంత కష్టపడి అది కరెక్ట్ ధ్యానం అన్నప్పుడు మనం ఎందుకు కష్టపడ్డాం? అందుకని ఏంటి అంటే ఫస్ట్ మనకున్న లోటు గురువు చెప్పింది నమ్మకపోవడం. ఎవడైనా మనకంట గొప్పగా చెప్పేస్తాడేమో అని ఒక అనుమానం. అంటే ఇక్కడికంటే అక్కడ ఏదైనా దొరికేస్తుందేమో, అక్కడికి కూడా వెళ్ళి ఒకటిసారి వింటే పోలా, ఎవరితో బుద్ధి లేదు చెప్తుంది. వాళ్ళ స్పీచ్ బాగుంది విన్నావా, ఈ స్పీచ్ బాగుంది విన్నావా, దీనికి దొరద లింక్ పంపే వినేస్తా. ఎన్ని లింకులు పెట్టుకుంటావు, నీ లింకు పోతాయి. ఏ లింకు? ఆత్మతో లింకు. ఈ లింకులన్నీ కలెక్ట్ చేసుకుని ఆత్మ లింకు కట్టం. కొంచెం ఒక ఏడాది ధ్యానం చేసి ఆత్మ అడుగుల్లోకి వెళ్ళబోతారు. ఈలోగా ఎవరో చెప్తారు, అక్కడ ఆయన ఈ మధ్య చెప్పాడు, భలే ఉంది, నీకు ఆ లింక్ పంపిస్తాను ఒకసారి విని షేర్ చేయి. ఇదో పని, దీనికి విన్నందుకు పనిష్మెంట్, దీని ఫ్రెండ్స్కి పంపడం. ఇంకా పనే పని. నువ్వు ఒకటి గురువు దగ్గరికి వచ్చావు, ఆయన చెప్పాడు, ఆయన చెప్పినట్టు నువ్వు ఎదగడం మానేసి నీ ఇంట్లో పరవాడం వదిలి పక్కింటి చెద్దన్నానికి వెళ్ళబెట్టి, బుద్ధి లేకపోతే. ఇంట్లో పరవాణం ఉంది, పొద్దున్నే చెప్పట్టుకుని బయలుదేరిందంటే మీ ఇంట్లో చద్దన్నం మిగిలిందా, పెడతావా అని. అలా ఉంది మన బతుకు. ఎందుకన్నాను అర్థమైందా? మరి తప్పట్లు కొట్టరే, ఎవరికాడికి సిగ్గేస్తుందా? లింకులు చూసిన వాళ్ళందరికీ సిగ్గేస్తుంది. పత్రికారు లింకు తప్పించి ఏ లింకు చూసినా చద్దన్నం తిన్నట్టే. పత్రికారు లింకు చూస్తేనే పరమాణం తిన్నట్టు. తర్వాత మీ ఇష్టం ఏ లింకు చూస్తారో. చూడండి ఎన్ని లింకులైనా. అంటే గత జన్మలో చద్దన్నం తినడం అలవాటు, ఈ జన్మలో ఈ సంస్కారం వదలట్లేదండి. చక్కనైన గురువును భగవంతుడు పంపిస్తే పంచభక్ష పరమాణాలతోటి మీకు భోజనం పెడుతుంటుంటే ఆడి మాటలు ఈడి మాటలు విని 24 గంటలు దాన్ని నట్టుకుంటారు. కానీ మనం ఎతకడం ఎప్పుడు? మనం మాస్టర్లు అవ్వడం ఎప్పుడు? మనం ఎప్పుడు ఎదగాలి? మనం ఎప్పుడు సారంత ఎదగాలి? ఇది ఆలోచించాలి. ఆలోచిస్తే అన్ని లింకులు కట్ చేసి మీ లింకులో మీరు ఉంటారు. ఏ లింకు? ఈ మనసును తీసుకెళ్ళి ఆత్మలింకులో పెడతారు. లేకపోతే ఏమవుతుంది? సెల లింకులోకి వెళ్తారు. ఇప్పుడు తెలుస్తుంది ఎవరికాడికి దొరద ఎన్ని తప్పులు చేస్తున్నారు. నేను మాట్లాడట్లే, నేచరే మాట్లాడిస్తుంది. ఎన్ని తప్పుల వల్ల మన మనసు ఎదురు తిరుగుతుందో
ఒక్కొక్క విషయం ఉంటే వినడానికి అనడానికి అవి చిన్న చిన్న విషయాల్లాగే ఉంటాయి. ఇప్పుడు మనకి ఎంతో జబ్బు చేసింది, మాత్ర ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది మాత్ర? బుజ్జిది. ఇది వేసుకోగానే తగ్గింది. అంటే ఏంటి? శరీర రోగం ఎంత బుజ్జి మాత్రతో తగ్గినప్పుడు ఈ భవరోగం కూడా చిన్న లింకుతో పెరగదా? మనకు భవరోగం బోల్డ్ ఉంది. ఆ భవరోగాలు పోవాలంటే మన సాధన మనం చేసి మన గురువు ఇచ్చిన జ్ఞానం మనం నేర్చుకోకపోతే మరి అక్కడికి ఇక్కడికి వెళ్ళడం ఏంటి? నాకు అర్థం కాని విషయం ఒకటే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటారు, పక్క సొసైటీలు కాపీ కొట్టుకుంటారు. వాళ్ళేమో మన క్లాసులు విని వాళ్ళ క్లాసుల్లో చెప్పుకుంటున్నారు వాళ్ళు. నేను చూస్తాను చాలామంది మన పాఠాలే వెనకది ముందెట్టి ముందు వెనకట్టి చెప్తున్నారు వాళ్ళు. మళ్ళీ వీళ్ళేమో ఎవరితో తలమాసింది చెప్తుందట, నీకు లింక్ పంపిస్తున్నాను చూడని. పత్రికారి కంటే గొప్ప లింకులు ఎవరు ఉన్నాయో. అంటే మనం చేస్తున్న ధ్యానం ఎంత గొప్పది, ఈ సాధన వల్ల మనసుని ఎంత స్వాధీనం చేసుకోగలుగుతున్నాము అనేది మనకు అర్థమైతే ఇంకో ధ్యానాల జోలికి వెళ్ళమండి. ఆ మనసు స్వాధీనం చేసుకునేది మన బాహ్య ప్రవర్తన శుద్ధత్వంలో ఉన్నప్పుడు మన సాధన చాలా చక్కగా కుదురుతూ ఉంటుందండి. ఇప్పుడు మనకి పక్కవాడి విషయం పట్టించుకోకపోతే నిజంగా చెప్పాలంటే ఎవరి జీవితంలో ఎవరికి సమస్యలు లేవండి. ఏ సమస్య లేదు, చాలా చిన్నవే అవి. పక్కవాడి జీవితంతో పోల్చుకుంటున్నాం మూలాంచి మన సమస్యలు పెద్దగా ఉన్నాయి. పోల్చుకోవడం మానేసి నీకంటే సమస్య ఉన్న వాళ్ళని చూడు, నీ సమస్య చాలా చిన్నది. అవునా కదా? మనం ఏం చేస్తాం? మనకంటే తక్కువ సమస్యలు వాళ్ళని చూసి నాకే బోల్డ్ కష్టాలు ఉన్నాయి, నా మొగుడే నన్ను సరిగ్గా చూడటం అనుకుంటూ ఉంటాం. కానీ కొందరికి కొన్ని రకాల కష్టాలు ఉంటూ ఉంటాయి. కష్టాలు లేకుండా ఏమీ రావు, కానీ జీవితాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం బాధలు. కానీ ఏదైతేనే ఒక మంచి మార్గంలోకి మనం వచ్చినప్పుడు మన మనస్సు ఎందుకు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా ఎదురు తిరుగుతుంది, లొంగట్లేదు ఎందుకు అంటే ఖచ్చితంగా ఆహార లోపమైనా అవ్వాలి, వ్యవహార లోపమైనా అయి ఉండాలి. అందుకే ఈ ఎదురు తిరగడానికి కారణం మరి ఆహారం, ఖచ్చితంగా ఆహార లోపమైన. కొన్ని నీతిమాలిన పనులు ఇవన్నీ చెప్పుకున్నది ఇది కరెక్టే, కానీ నిత్యము మనసుని పెంచి పోషించేది ఆహారమే కదండి. ఆ ఆహారాన్ని ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ తినాలి. ఎలా పడితే అలా తినకూడదు. అందుకే రాఘరావు సార్ మీకు ఎన్నోసార్లు ఆహారం గురించి చెప్తూ ఉంటారు. ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు, అంత గొప్పవాడు, మరి ఎన్నో చెప్పాడు ధర్మాలు, కానీ ఆయన తప్పు చేశాడు. ఎందుకు చేశాడు? అధర్మపరమైన కూడు తిన్నాడు కాబట్టి. ధర్మం చెప్పమని అడిగినప్పుడు ధర్మం చెప్పబోతుంటే ద్రౌపది పక్కున నవ్విందట. నిండు కొలువులో చీరలు కోడలు కొలుస్తుంటే మాట్లాడలేని ధర్మం, మాయాజోద వాడుతున్నప్పుడు మాట్లాడలేని ధర్మం ఇప్పుడు ఈయన చెప్పగలడా ముసలోడు అని మండిపోతా దానికి. ఆవిడ కాబట్టి మనసులో అనుకుంది, మనమైతే టపీ మన ముఖం మీద రద్దు. ఏం ముసలోడా, ఆ రోజు నీ ధర్మం ఏమైంది ఇప్పుడు చెప్తున్నావు పెట్టింది. ద్వాపరయుగంలో ద్రౌపది కాబట్టి నోరు పూసుకుంది, కలియుగంలో మనమా ఒకటంటే 4 అనేమా. అంటే అక్కడ మనకి చూపించింది ఏంటి అంటే, అంతటి భీష్ముడు లాంటి గొప్పవాడైనా సరే, భీష్ముడు ఎంతో గొప్పవాడే, అసలుకిత బ్రహ్మచారి, స్ఖలనం వేసి చేసుకోకుండా శరీరాన్ని వజ్రకాయం చేసుకున్నాడు, ఎంతో సాధన చేసి వచ్చాడు.
మరి అట్లాంటి వాడే కృష్ణుడు నాకంటా గొప్పగా ధర్మం భీష్ముడే చెప్పగలడని అనౌన్స్మెంట్ చేసినంతటి గొప్పవాడు భీష్ముడు. మరి ఏం చెప్పాడు? నేను అధర్మపరమైన కూడు తిన్నాను కాబట్టే నా రక్తం నా మనసు అధర్మంగా ఉంది, అందుకే నేనేం మాట్లాడలేకపోయాను. ఇప్పుడు అర్జునుడు కొట్టిన బాటాన వల్ల నా చెడ్డ రక్తం అంతా పోయింది, ప్యూర్గా ఉన్నాను నేను ఇప్పుడు. ఆ ప్యూర్గా ఉన్న వల్ల నా మనసు కూడా ప్యూరిటీ అయిపోయింది. అందుకే నేను ధర్మం నేను తప్పించి ప్రపంచంలో ఎవడో చెప్పలేడు అన్నాడు. అంటే అక్కడ ఏంటి మనకు బోధ? భీష్ముడు ధర్మం చెప్పాడు, భీష్ముడు విష్ణు శాస్త్రం రాశాడు, అది కాదు తీసుకోవాల్సింది. సాధకులు ధర్మపరమైన కూడే తినాలి. అధర్మపరమైన కూడు తింటే భీష్ముడు లాంటి గొప్పవాళ్ళు కూడా కక్కుర్తి మాటలు మాట్లాడతారు. అది అక్కడ చెప్పిన సందేశం. భగవద్గీత అదే చెప్పింది, యుక్తాహార విహారస్య యుక్త చేష్టు కర్మస్వ. యుక్తమైన ఆహారం, ధర్మపరమైన ఆహారం, మితాహారం, హితాహారం, అవి తినాలి తప్పించి ఎక్కడ పడితే అక్కడ పిడత కందిపప్పు, బజ్జీపప్పు, రోడ్డు మీద బజ్జీలు. ఆడేమనుకుంటాడంటే వీడు ఒకటి తింటే చాలు 10 రూపాయలు ఇవ్వాలి, 2 తింటే చాలు 20 రూపాయలు ఇవ్వాలి మనసులో అనుకుంటే వేస్తాడు. అమ్మ అయితే ఏం చేస్తుంది? నా బుజ్జి తండ్రి బాగా తినాలి, చక్కగా తినాలి, టేస్టీగా ఉండాలని అమ్మ అనుకుంటుంది. అమ్మే కూడా అమ్మలా ప్రేమ చూపించేస్తాడు మంచిలు. అందుకే ఏమన్నాడు? ప్రేమపూరితమైన ఆహారం, గుణపూరితమైన ఆహారం, సాత్విక గుణంతో ఉండిన ఆహారం. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల నీ మనసు నీకు ఎదురు తిరగకుండా సత్య మార్గం వైపు నడిపిస్తుంది. రజోగుణమే కదండి ఎదురు తిరిగేది. తమో గుణంలో నిద్రపోతుంది పాపం, దానికి ఏ గోళ లేదు, ఒకటే గోళ, నిద్ర గోళ, ఆకలి గోళ. రజోగుణంలోనే కదా ఈ కష్టాలన్నీ మనకి. సాత్విక గుణంలో ఏ కష్టం లేదు. తమో గుణంలో నిద్ర కష్టం, సాత్విక గుణంలో సాధన కష్టం, సత్యాన్ని వెతుక్కోవడం. అయితే సత్యాన్ని వెతికినప్పుడు మనకి మనసు పెద్ద ఎదురు తిరుగుతుంది కాబట్టి బాహ్య ప్రపంచంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలో మన ప్రవర్తన అంత జాగ్రత్త తీసుకుంటూ మనసు ఏర్పడడానికి కారణమైన ఆహార నియమాలు పాటించుకుంటూ ఉండాల్సిందే. ఆహార నియమాలు పాటించకపోతే ఎంత ఊరికే కళ్ళు మూసుకుంటాం, నిద్రలోకి వెళ్తాం, కాసేపు ఎరుకులోకి వెళ్తాం. అందుకే చూడండి, ఎన్ని గంటలు సాధన చేసినా, ఎంత సాధన చేసినా వీళ్ళ సంస్కారాలు వదలవు. కొందరు మీరు గమనించండి, అలాగే కూర్చుంటారు. మార్పు ఏమైనా ఉందా? విచారణ 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 ఎందుకు అంటున్నారు? నేను కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏమన్నా డెవలప్ అయ్యానా? ఈ సంవత్సరం కంటే రేపు ఇంకా ఏమన్నా ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నానా? ఎక్కువ నేర్చుకుంటున్నానా? ఎక్కువ మాట్లాడగలుగుతున్నానా? ఎక్కువ నిజాయితీగా బతకగలుగుతున్నానా? నేను ఇంకా కొందరితోటి మిత్రత్వం, కొందరితోటి శత్రుత్వంగా ఉంటున్నానా? మరి అందరం ఆత్మలమైనప్పుడు కొందరు మిత్రులు, కొందరు శత్రువులుగా ఎందుకు కనిపిస్తున్నారు మనకి? ఇంకా మనం ద్వైతంతో ఎందుకు జీవిస్తున్నాం అంటే ఖచ్చితంగా ఇంకా మనలో లోపం ఉంది. నువ్వు మాటకే అందరూ ఆత్మస్వరూపులు అంటున్నావు, కానీ ప్రవర్తనలోకి వచ్చేటప్పటికీ ఆ మార్పు మనకి కనబడు. పక్కవాడు తెలుసుకోలేకపోవచ్చు, ఎదుటివాడు తెలుసుకోలేకపోవచ్చు, మానవ మాత్రుడి నీ గురువు తెలుసుకోలేకపోవచ్చు, కానీ నిన్ను సృష్టించిన వాడు తెలుసుకుంటాడు. ప్రకృతి ద్వారా నీకు పనిష్మెంట్లు ఇస్తూనే ఉంటాడు. నువ్వు చేసే ప్రతి తప్పు లెక్క రాయబడుతూనే ఉంటుంది. నువ్వు దేనికి భయపడకపోయినా ఆ పరమాత్మ నిర్ణయానికి భయపడినప్పుడు మనం చాలా కరెక్ట్గా ఉంటాం. అందుకే జాగ్రత్తలో ఏం చెప్పాడు? నీతి మాలిన జీవితం ఉండకూడదు. నీతి మాలిన జీవితం అంతా ఏడుపుకోలే కదా. ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత కర్మకి ఫలితం అనుభవించినప్పుడు బాధే కదా. అందుకే ముందే ఎప్పుడూ కూడా భగవంతుడైన ప్రకృతి ద్వారా కొన్ని హెచ్చరికలు చేయిస్తాడు, మనం పెడచెవిన పెడతాం.
ఇప్పుడు తుఫాను ముందు మనకి హెచ్చరికలు వస్తాయి, తుఫాను వస్తుంది సముద్రంలోకి వెళ్ళకండి అని. ఆగాడు గుడ్డాలా చెప్తారు, నీటి పడవ వేసుకుని వెళ్తే ఏమవుతాడు? మునుగుతాడు, అంతే కదా, ఏం ప్రాణం పోతుంది అంతే. అలాగే మనకు కూడా ఇది ధర్మం, ఇది అధర్మం, ఇట్లా ఉంటే ఈ తప్పు ఉంది, అట్లా ఉంటే ఆ తప్పు ఉందని కర్మ సిద్ధాంతం అంతా కూడా మనకు ఇవ్వబడినప్పుడు మనం ఇంకా భయపడకుండా చేసిన తప్పే పదే 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 చేస్తే మొట్టమొదటి తప్పుకి తెలియక చేసినప్పుడు చిన్న శిక్షట, తెలుసుకుని మళ్ళా చేస్తే శిక్ష గట్టిగా ఉంటుంది, అంతే కదా. అందుకే కర్మ సిద్ధాంతం చెప్పబడింది కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మనసుని మనకి ఎదురు తిరిగేటట్టు చెయ్యకుండా ఉండాలంటే ఫస్ట్ ఆహారం, సాత్విక ఆహారం అందించినప్పుడు మనని ఎన్ని గంటలు చచ్చినట్టు కూర్చుంటుంది మనసు. నేను ఈవేళ 3 గంటలు ధ్యానం చెయ్యాలి, మాంసం తిని కూర్చో, ఎదురు తిరుగుతుంది. చక్కని సాత్విక ఆహార భోజనం చేసి కూర్చొని ఇస్తుంది. గుణం అంతేనండి, ఒక్క గుణమే కూర్చోనివ్వడానికి, కూర్చోనివ్వకపోవడానికి కారణం అదే. అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? ఫైనల్గా మన మనసు ఎదురు తిరగడానికి కారణం బాహ్యంగా ఈ ప్రవర్తన అయితే అంతరంగంగా ప్రవర్తన ఆహారమే. ఇంకా ఆహారం తప్పించి రెండో లోటు మనలో కనిపించదు. అంటే మనకు అన్నీ తెలుస్తున్నాయి, పేకాట్ లేదు, సిగరెట్ లేదు, మందు లేదు, వ్యభిచారం లేదు, పక్కోడిని అన్యాయం చెయ్యం, ఏమీ చెయ్యం, మన పని మనం చూసుకుంటున్నాం, మన గోల మనం చూసుకుంటున్నాం, అయినా సాధన కుదరట్లేదు. అంటే కారణం తినే ఆహారాన్ని చెక్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కడ తేడా వచ్చింది, ఎక్కడ తేడా తింటున్నాను, నేను ఎక్కడైనా తింటున్నానా తేడా, ఎక్కడైనా ఉందా? ఒక్క నిమిషం కక్కుర్తి పడితే ఎన్ని రోజులు సాధన పోగొట్టుకుంటాం. ఎన్ని రోజులు అంటే ఈ వేళ నువ్వు తినే తిండి ఆ మలం ద్వారా బయటికి వెళ్ళే వరకు సత్యం నీకు అర్థం కాదు. అది లోన్ నుంచి వెళ్ళిపోవాలి, ఆ దోషం, మలదోషం వెళ్ళిపోయినప్పుడు మాత్రమే నీకు సత్యం అవగతం అవుతుంది. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చి కబుర్లో పడతాం. ఓ ఫంక్షన్కి వెళ్ళారు చూడండి, అందరు కబుర్లు వింటాం చక్కగా, ఎందుకంటే కబుర్లు చేస్తూ ఈ తిండితో పాటు ఆ తిండి ఉంది కదా, దీని తిండి ఉంటుంది అక్కడ, దీని తిండి ఉంటుంది, దీని తిండి మనసు, మరి దీని తిండి కూడా మనసుకు వస్తుంది కదా. ధ్యానంలో కూర్చుంటాం, ఇక్కడ చెత్త వెళ్ళింది, ఇక్కడికి చెత్త వెళ్ళింది, ధ్యానం కుదురుతుందా? ఆ రాత్రి అంతా కుర్ర పెట్టి పడుకుంటాం, మన్నాడు అయిపోయింది, వెళ్ళింది బయటికి మలం. అవును, నేను ధ్యానం చేసినట్లేనేంటి, బయటికి వెళ్ళి వచ్చాను, హాయిగా నిద్రపోయాను, మళ్ళీ మనకు మనమే వేసుకుంటాం అనమాట. బయటికి వెళ్ళి వచ్చాను కదా, కొంచెం అలసిపోయి ఉంటాను, మళ్ళీ దిక్కుమాల జాలి ఒకటి, శుభ్రంగా తిని మళ్ళీ అలసిపోవడం ఏంటి, 1-2 కంచాలు తిని అలసటాలేదు, ఏం లేదు, అలసిపోయి ధ్యానం మానలేదు. వినే విషయాలు, తినే ఆహారం విషపూరితంగా ఉన్నాయి. అందుకేమైంది, మనసు ఎదురు తిరిగింది, బొబ్బో నీకెందుకు ధ్యానం అని బొజ్జుద్ది. అంటే ఇక్కడ పొరపాటు జరుగుతుంది. ప్రతి నిమిషము కత్తి మీద సాములా నడవాల్సిన జీవితాలు ఇవి మనకి. వచ్చేసాం ఇందులోకి, సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎటు పారిపోవాలన్నా దిక్కుండదు, వీలైతే ముందుకు ఎదగలసిందే. బాబాయ్ భయం వేస్తుందని వెనక్కి ఇది ఏమవుతుంది, మళ్ళీ అంత దూరం వచ్చేస్తావు. అంత దూరం వెళ్ళి వెనక్కి వచ్చే బదులు అంత దూరం ఇది ముందుకెళ్ళడం బెస్టా కాదా? ఇప్పుడు బాగా వెలిగినట్టుంది వీణిలుగడికి, నీకు తెలుగు కొంచెం అర్థం కాదా? వీణిలు ఈదుతూ మధ్యకొచ్చావంటే ఎటు వెళ్ళాలంటే ఏం చెప్తావా అని చూస్తున్నాను నేను, ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అని.
ఎటు వెళ్ళాలి? ముందుకెళ్ళాలి. అంటే నువ్వు మధ్యలో ఉన్నావు, ముందుకెళ్ళాలి. ఇలా వెళ్ళిపోతాం బాబు, భయం వేస్తుంది అంటే ఇక్కడి నుంచైనా ఇంత దూరం ఎత్తాలి. ఇంత దూరం ఇది బదులు అంత దూరం ఇస్తే చేరుకోవాల్సిన గమ్యం వచ్చేస్తుంది కదా. అలాగే మనం ఏ పుణ్యం వల్ల ధ్యానంలోకి వచ్చామో, కష్టమైనా నష్టమైనా గురువు చెప్పిన నియమాలు పాటిస్తూ ముందుకెళ్తే మొదట్లో రోడ్డు గతుగ్గా ఉంటుంది, కానీ తర్వాత సాఫీ అయిపోతుంది. ఆ మనసు కొన్నాళ్ళు ఎదురు తిరుగుతుంది. ఎన్నాళ్ళు ఎదురు తిరుగుతుంది? అది ఎన్నిసార్లు కూర్చోరన్నా మనం కూర్చోబెడితే దానికి కూడా అభ్యాసం అయిపోతుంది. ఆ అభ్యాసం కోసమే ఇన్ని జాగ్రత్తలు మనకి గురువులు చెప్తారు. అందుకే సాధకుడికి మొదటి శత్రువు ఎదురు తిరిగిన మనసే. సాధకుడికి మిత్రుడు లొంగిన మనసే. ఎదురు తిరిగే మనసు శత్రువు, నీకు లొంగిన మనసు నీకు మిత్రుడు. సాధన చేయమనగానే కూర్చొని ఇచ్చిందనుకో, నీకు స్నేహితుడే. అబ్బాయి ఎప్పుడు ఎందుకులే, మొన్నే బేవారం 3 రోజులు వెళ్ళి 30 గంటలు చేశాను. ఓ 30 రోజులు సెలవు తీసుకుని మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే రెన్యూల్ చేయిస్తున్నాను కదా, మళ్ళీ అస్తమాట ఫోన్పేలు చేయగల ఆ గోలేదో సిద్ధురా పడుతుంది. అది ఏనాడు పనిష్మెంట్ ఇచ్చుకుందో రాఘరావు గారి దగ్గర, మీరు రుణం తీర్చుకోవట్లేదు. అది పని మీద పని. మరి రవిని చేసుకున్నప్పుడు ఎన్ని ఒప్పుకుని వచ్చిందో పాపం, ఇంకా ముందు ఎన్ని ఉంటాయో తిరిగి. అలాగా ఏంటి అంటే ఇక్కడ గమనించండి, ఎక్కువ పని చేసిన వాళ్ళు చాలా పెద్ద వృద్ధాత్ములాళ్ళు తెలుసా. పాపం సింధు కాదు, చాలా గొప్ప సింధు అది. ఆ సింధురా ఏంటంటే అంత వర్క్ చేస్తుందంటే ఎంత వృద్ధాత్మ అవ్వాలి అది. నేనైతే చచ్చిన ఒక రోజు కూడా చేయను ఆ పని, అంత చేస్తుంది అది. అంటే సమర్థులకే సవాళ్ళు ఇవ్వబడతాయి. సమర్థత లేని వాళ్ళకి సృష్టి ఎప్పుడూ సవాళ్ళు ఇవ్వదు. అవునా కాదా? సమర్థత ఉంది కాబట్టే సృష్టి దానికి ఆ పని అప్పచెప్పింది. సమర్థత లేని వాళ్ళకి ఎవరిస్తారు? ఎవరు ఇక్కడ డిగ్రీలు చదివినంత మాత్రాన సమర్థత ఉన్నట్టు కాదు. పని చేసిన వాడే ఆధ్యాత్మికంలో సమర్థుడు, పని చెయ్యనివాడు అసమర్థుడే. చెయ్యగలుగుంటే చెయ్యకపోతే దొంగ సమర్థుడు. ఇంకాను కొంతమంది చెయ్యగలిగి కూడా పక్కకి జారుకుంటారు, పని ఉంటుందేమో అని. అది ఇంకా దొంగతనం. ఎందుకంటే కాలమే భగవంతుడు అనుకున్నప్పుడు, పనే పరమదైవం అనుకున్నప్పుడు పని చేయకుండా ఎవడు ఒక్క నిమిషం ఉండలేడు. మనసు సాత్వికంలో ఉన్నప్పుడు పని చెయ్యాలని ఉంటుంది, మనసు రజోగుణంలో ఉన్నప్పుడు పని చెయ్యాలని అనిపించదు. అదేనండి తేడా. ఎప్పుడు కూడా పత్రిసారి చెప్తూ ఉండేవారు, నేను ఎప్పుడైనా 1 నిమిషం ఖాళీగా ఉంటే ప్రకృతి రుణపడిపోయినట్లు అనిపిస్తుంది, అందుకే నేను 1 నిమిషం ఖాళీగా ఉండను అనేవారు. మరి అంతటి మహానుభావుడు అంతమందికి జ్ఞానం బోధిస్తూ కూడా నేను ఖాళీగా ఉండకూడదు అని అనుకున్నాడు అంటే మళ్ళాంటి వాళ్ళం మన జీవితంలో వేస్ట్ చేసిన గంటలేంది. ఎన్ని గంటలు వేస్ట్ చేసుకుంటున్నాం. ఆయన కొంచెం ఖాళీ ఉంటే ఏ ఊరు వెళ్దామని ఆలోచించి అక్కడ ఎవరిని కూర్చోబెడదాం అనుకుంటాడు. అవును కదా? మరి మనం అంత కష్టపడుతున్నామా? మన కోసం కూడా మనం కష్టపడలేకపోతున్నాం. ఎందుకు? మన మనసు ఊరుకోదు కదా. ఏ వెళ్తాంలే వేళ, తర్వాత వెళ్ళొచ్చే అని అనేస్తుంది అది. అందుకని ఒక అవకాశం మనకు వస్తే, ప్రకృతి మనకిచ్చిన అవకాశం అని మనం దాన్ని స్వీకరించగలిగితే, ముందు చిన్న చిన్నవిగా వచ్చినా తర్వాత పెద్దవిగానే మనకి రాబడతాయి. అవి నేను చూస్తూ ఉంటాను. ముందు సవాళ్ళు వస్తాయి,
తర్వాత అభినందనలు కూడా వస్తూ ఉంటుంది. ప్రకృతి ఒక్క సవాళ్లే ఇవ్వదు, దాన్ని దాటినప్పుడు ప్రశంసలు కూడా వస్తాయి ఏదో రూపంలో మనకి. అంటే ప్రతి దానికి కారణం మనసుని మనం తెలుసుకున్నాక, మనసుని ఏ ఆహారంతో లొంగ తీసుకోవచ్చు, ఏ వ్యవహారంతో లొంగ తీసుకోవచ్చో మనం నేర్చుకుంటూ మనకు మనమే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి మనసుకి. అవునా కాదా? లేకపోతే ఎక్కడున్న వాళ్ళవి అక్కడే ఉంటాం. అందుకే ఎప్పుడు ఏం పని చేయాలో ఆ పని చేస్తూ ఆ మనసుకి ఎంతసేపు సాధన, జ్ఞానం అనే ట్రైనింగ్ ఇస్తూ మన ముందున్న కర్తవ్యం మన బాధ్యత అనుకుంటూ మనం ముందు పని చేసినప్పుడే సమర్థత పెరుగుతూ ఉంటుంది. లేకపోతే చచ్చుబడిపోయిన వాళ్ళ తయారవుతాం. ఏ పని చేయడానికైనా బద్దకిస్తే ఏమవుతాం? ఇంద్రియాలన్నీ కూడా చూడు, కారు కొని కొన్నాళ్ళు షెడ్లో పెట్టేవనుకోండి వాడకుండా ఏమవుతుంది? నెక్స్ట్ ఇయర్ 10 లక్షల కారు 1 లక్ష కూడా కొనుక్కోవడం ఉండదు. అవునా కదా? నువ్వు కారు కొని హరిగిపోద్దేమో అని బీరువాలో దాస్తాయి, అదేమన్నా నెక్లెస్ ఏంటి? కారు వాడకపోతే చక్కగా హరిగి దాని రేటు కింద పడుతుంది. మనం కూడా తమోగుణంలో తిండి నిద్ర అంటే పాడైపోయిన కారులో ఉంటాం మనం కూడా. సాత్విక గుణంలో ఉండి సాధన చేస్తే కారులో ఉన్నవాళ్ళం ఫ్లైట్లో తయారవుతాం, అంత స్పీడ్గా ఉంటాం. అది దేనికైనా సరే ఉంటాయి, అందరికీ సమస్యలు, సవాళ్ళు, పనులు ఉంటాయి. కానీ బాడీని ఎప్పుడు కూడా ఆహార విషయంలో శ్రద్ధ తీసుకుని సాత్వికమైన ఆహారం తింటూ, నేను బద్ధకిస్తున్నాను అంటే తమో గుణం వచ్చినట్లు, నేను చేస్తున్నానని నేను పదే అహంకారం పెంచుకుంటే నాకు రజోగుణం వచ్చినట్లు కాదు. నేను చేస్తున్నాను కాబట్టి ప్రకృతి నాకు ఇస్తుంది, అది ఇచ్చింది కాబట్టి నాకు అవకాశం వచ్చింది అని అనుకుంటే సాత్విక గుణంలో ఉన్నట్టే. అవునా కాదా? మనం సాత్విక గుణంలో ఉన్నామా లేదా అన్నది ఎవడో మనకి చెప్పక్కలా, మన ప్రవర్తనే మనకి చెప్తూ ఉంటుంది. అది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, ఎదురు తిరుగుతున్న మనసును లొంగ తీసుకుంటూ మంచి ఆహారం పెట్టి సాత్వికతగా దాన్ని తయారు చేసి సత్యానికి దగ్గర చెయ్యాలి. ఆ సత్యానికి దగ్గర చెయ్యకపోతే ఎన్ని గంటలు కూర్చున్నా మనకి లాభం లేదు. సత్యాన్ని తెలుసుకోమని మనకు గురువులు వస్తారు. ముందు సత్యం నాలో ఉందనుకుంటాం, తర్వాత సత్యమే నేనని తెలుసుకుంటాం. దైవం నాలో ఉందనుకుంటున్నావు, కానీ నేనే దైవాన్ని అని తెలుసుకుంటాం. ఎందుకు అలా అనుకున్నావు? ఫస్ట్ దైవం వేరు అనుకుంటావు, కానీ నేను ఆ దైవ కుటుంబంలోంచే వచ్చాను. జీసస్ ఫస్ట్ ఏమనుకున్నాడు? నేను దేవుడి బిడ్డను అనుకున్నాడు కదా. నేను దైవ సామ్రాజ్యంలో అడుగు పెడుతున్నాను అనుకున్నాడు. తర్వాత నా తండ్రి నేను ఒక్కటే అనుకున్నాడు. అవునా కదా? అంటే ఏమైంది? సత్యం పూర్తిగా అవగాహన అయ్యి తానే సత్యంగా మారాడు. ముందు నాలో ఉన్న దైవం అన్నాడా లేదా? నేను దైవ సామ్రాజ్యంలో అడుగు పెట్టాను అన్నాడు. తర్వాత నా తండ్రి నేను ఒక్కటే. మనం కూడా అంతే, పరమాత్మ ఆత్మ ఒక్కటే అని తెలుసుకోవాలి. ఇంత సాత్వికతలోకి వచ్చి ఆలోచించే శక్తి మనసుకు రావాలి అంటే సరి అయిన ఆహారం, సరి అయిన వ్యవహారం, ఈ రెండు మనకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం ఏదైనా ఎంతైనా సాధించగలము. ప్రతిసారి అనేవారు కదా, సహనమే ప్రగతి. ఏ పని చేయాలన్నా భయంతో చచ్చే బదులు సహనంతో ముందెళ్ళిపోవడం చాలా కరెక్ట్ పాయింట్. ఈ పని చేస్తే ఏం నష్టం వస్తుందో అని భయపడితే ఎప్పటికీ పని చేయలేం. ఒకవేళ కష్టమే రాని భరిద్దాం, పోయిందే ఉంది, కష్టం వస్తుంది అనుకుందాం, ఎప్పుడు నేర్చుకుంటాం.
అంతే కదా. నేను మీకు చీమ కథ చెప్పాను కదా, బుద్ధుడు లేచిపోదాం అనుకున్నప్పుడు చీమ పైకెక్కుతుంది కింద పడుతుంది, చీమ పైకెక్కుతుంది కింద పడుతుంది. దానికి అసలు అలా చూసేటట 6 సార్లు పడ్డాక 7వసారి పైకి వెళ్ళిపోయిందట. అది బుద్ధుడు అనుకుంటాడట, ఇంత అల్ప ప్రాణే, అది తలపెట్టిన కార్యం పూర్తయ్యే వరకు ప్రయత్నం మానలేదు. మరి నేను మానవుణ్ణి, అంత గొప్ప జీవిని నేను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎందుకు పనికిరానివ్వండి దానికంటే అని అనుకున్నాడు. కాబట్టి సాధించాడు బుద్ధుడు, లేకపోతే సాధించేవాడు కాదు కదా. వెళ్ళిపోవాలనుకుంటే లటక్కమని లేచి వెళ్ళిపోయాడా? కూర్చుని సాధించాడు. అంటే బుద్ధుడికి చీమ కూడా గురువే, అంతే కదా. దత్తాత్రేయుడు నేచర్ నుంచి నేర్చుకున్నట్టే బుద్ధుడికి చీమ కూడా గురువయింది. అంటే మన పురాణ కథలు మన పురాణాల్లో ఏంటంటే డింగమని దేవుడి బొమ్మను ఎట్టి చీమలా మార్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకు ఆధ్యాత్మికకు వచ్చేకి ఏమంతమైంది, నాలో ఉన్న ఆత్మ, చీమలో ఉన్న ఆత్మ, సృష్టి అంతా ఉన్న ఆత్మ ఒక్కటే. కాబట్టి అక్కడి నుంచి కూడా మనం నేర్చుకున్నా తప్పు లేదు. అది అల్పజీవిని మనం ఆకారం చూసి అనుకోవడం కాదు, ఆ అల్పజీవిలో ఉన్న ఆత్మ కూడా దైవమే కదా. అంటే దైవం ఏదో రూపేణ మనకి పాఠాలు నేర్పుతుంది. అది చీమలా రావచ్చు, దోమలా రావచ్చు, ఈగలా రావచ్చు, ఏదైనా రావచ్చు. కానీ నేర్చుకోవాలి. నేర్చుకుంటూ ఎదగడానికి వ్యవహారం, ఆహారం 2 ముఖ్యమే. అర్థమైందా అండి? ఓకే. ఇంకా ఇక్కడ లేదు కదా. అనుకునేలోగా తెలియని కోణం ఒకటి కొత్తది వస్తుంది. చాలా తెలిసిపోయి అనుకుంటాం, ఇంకా నేర్చుకోవడానికి ఏముంది అనుకుంటాం. మిమ్మల్ని ఇక్కడ వ్యవహారం చాలామంది ఎక్కిరిస్తూ ఉంటారు కూడా, ఎన్నేళ్ళు వెళ్ళి నేర్చుకుంటారు అని. ఎన్నేళ్ళు అన్నం తింటారని ఎవరన్నా అడగమనండి ఒకసారి. పుట్టినప్పటి నుంచి తింటున్నారు, ఇప్పటికీ విసుగు రాలేదా? అన్నం తినడానికి మనిషికి విసుగు రాదు, జానంకి వ్యవహారం విసుగు రాదు. ఇది చెప్తే చాలు. నలంద విశ్వవిద్యాలయాలు ఆధ్యాత్మిక యూనివర్సిటీలు, ఇది ఇంకా ఆధ్యాత్మిక పాఠశాల మన పిఎస్ఎస్ఎంలో. ఒక నలంద విశ్వవిద్యాలయానికి ఎంత ఉందో ఇది కూడా అట్లాంటిదే. అప్పుడు అందులో ఇంతమంది విద్యార్థులు ఉన్నారో లేదో కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఇంతమంది విద్యార్థులు ఉన్నారు. ఒకప్పుడు గొప్పగా చెప్పుకునేవారు. మా చిన్నతనంలో హిస్టరీలో చదువుకునేవాళ్ళం. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో మనుషుల్ని దేవతలను చేసే విద్య నేర్పుతారటని చుట్టుపక్కల దేశాల నుంచి బర్మా, మలేషియా, సింగపూర్, చైనా, జపాన్ ఈ దేశాల నుంచి వచ్చి భారతదేశంలో ఈ ఆధ్యాత్మికత నేర్చుకునేవారట. వాళ్ళకి ఇది ఆధ్యాత్మికతను పలకడం రాక భారతదేశంలో మనుషుల్ని దేవుళ్ళని చేసే విద్య నేర్పుతారట అనుకుని వచ్చి నేర్చుకునేవారు. అంటే మనకి ఇప్పుడు ఇందులోకి వచ్చి నుంచి మనుషుల్ని దేవుళ్ళని చేయరు, మనిషిని దేవుడిగా మారుస్తారు. చేసేయడానికి మంత్రాలు ఏముండవు ఇక్కడ. ఒక జీవుడిని అనుకున్నవాడే దేవుడిగా మార్చే విద్య భారతదేశంలోనే పుట్టింది. అంత గొప్ప దేశం ఇది. అది అందుకే వివేకానందుడు కొటేషన్ చెప్పాడు, రత్నగర్భ అని. నా దేశానికి ఒకప్పుడు చాలా గొప్ప పేరు ఉండేది. ఎందుకు అంత గొప్ప పేరున్న నా భారతదేశం ఈవేళ అప్పులు పాలయ్యింది అంటే భారతదేశంలో ఆధ్యాత్మికత లోపించడమే. ఎప్పుడైతే నా దేశం మళ్ళా ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాన్ని అందుకుంటుందో
మళ్ళా నా దేశం రత్నగర్భ అవుతుంది అని వివేకానందుడు కలలు కన్నాడట. అవుతారేమో చూద్దాం. మెల్లిమెల్లిగా మరి వివేకానందుడి కలలు, పత్రిగారి కలలకి సాకార రూపాలే ఇలాంటి క్లాసులు. ఆధ్యాత్మికలో ఉన్నతలో ఉన్నప్పుడు అది రత్నగర్భ అవుతుంది. ఆధ్యాత్మికత లేనోడికి కోరికలతో ఉన్నత తగలేస్తాడు. ఆధ్యాత్మికతలో ఉన్నవాడికి ₹1 వేస్ట్ చేయడు. వాడు ఆదా చేస్తే ఆదాయమేగా. ఆదా కూడా ఒక ఆదాయమే. వేస్ట్ చేస్తే ఉన్నది పోతుంది, ఆదా చేస్తే పెరుగుతూ ఉంటుంది. అది అన్నమాట. అందుకే వివేకానందుడు ఆ మాట చెప్తాడు. మరి 5 అవుతుంది కాబట్టి అందరూ టీ తీసుకుని మళ్ళా 6 గంటలకల్లా ఇక్కడ సమావేశం అవుతాం. థ్యాంక్ యూ.